హర మహదేవ్. ఈరోజు అయితే మనం అత్రిముని అనసూయమాత ట్రెక్కింగ్ అయితే వెళ్తున్నాం. ఈ స్టార్టింగ్ పోయి మన బాబాయ్ హోటల్ ఉంటుంది కదా, అనసూయ హోటల్. ఇక్కడ మేము పరోటా వేసుకొని తినేసి మా కోసం పరోటా అయితే రెడీ చేస్తున్నాడు బాబాయ్. మీరు చూడొచ్చు అనసూయమాత సమానం ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకైతే ఇప్పుడు పరోటా వచ్చింది, నేను తినేస్తున్నాను. తినేసి ట్రెక్కింగ్కి అయితే వెళ్తా. చూడండి సూపర్ ఉంటాయి పరోటాలు. ఈడ అనసూయమాతకి అయితే మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. ఇది అనసూయమాత ద్వారం. ఇక్కడ నుంచి మనకు ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. హర మహాదేవ్. మనం అయితే ఇప్పుడు అనసూయమాత ట్రెక్కింగ్ వెళ్తున్నాం. చూడండి పైన చూడొచ్చు మీరు, అవుతుంటుంది. ఈ కొండ ఉంది కదా, దీని పైనకి మనం వెళ్ళాలి. అయిపోయింది మనం చూస్తున్నాం కదా, మనం ఇప్పుడు వెళ్ళాల్సిన కొండలు అవి. ఈ కొండ ఉంది కదా, దీని వెనకకి వెళ్ళిపోవాలి మనము. అనసూయమాత అత్రిముని క్లేవ్ ఉంటుంది దగ్గర, మీకు సూపర్ ఉంటుంది అనమాట. చూడొచ్చు మీరు పైన ఐస్ మనకు కనిపిస్తూ ఉంది. ఎంత కూల్గా ఉంటుందో వెదర్ ఇక్కడ. హర హర మహాదేవ్. ఒక స్కూల్ ఉంది, ఈరోజు సండే కాబట్టి స్కూల్ బంద్ ఉంది. ఒకసారి చూద్దాం స్కూల్ ఎలా ఉందో. సూపర్ వ్యూ కదా ఇక్కడ చదువుకున్న వాళ్ళ పిల్లలకి. వెనకాల పెద్ద కొండ, ఈ ముందు చూస్తే నది. ఎంత హ్యాపీగా చదువుకుంటారో పిల్లలు ఇక్కడ. ట్రెక్కింగ్ దగ్గర వెళ్తే టీ తాగడానికి ఆగాము. సో చూడొచ్చు మన వెనకాల కొందరు వచ్చారు మనకి. వాళ్ళతో కలిసి చూడొచ్చు. మనం ఇప్పుడు ఒక 1 కిలోమీటర్స్ వచ్చాము ట్రెక్కింగ్లో అనసూయమాతకి. వెళ్తాను. చూడండి మనకి ఈ కొండ ఉంది కదా, ఇలాంటివి దాటి ఇంకా దానికి పైనకి వెళ్ళిపోవాలి. వెళ్ళాలి చూసి కమాన్ బ్రో, మొదలుపడండి. మనం అనసూయమాత ట్రెక్కింగ్కి వెళ్తున్నాం. మధ్యలో అయితే మనకి ఇలా వాటర్ కనిపిస్తుంది, న్యాచురల్. ఇది ఎప్పటికీ 24 అవర్స్ ఇలానే వస్తుంటుంది. ఓకే, ఈ వాటర్ మనం తాగొచ్చా లేదా ఒకసారి మనం టెస్ట్ చేసి మనం ఒకసారి తాగుదాము. నా దగ్గర టెస్టింగ్ మిషన్ ఉంది, ఒకసారి మీరు తీసుకోవచ్చు. ఓకే, మిషన్ అయితే ఆన్ చేస్తా ఉన్నాను నేను. టెస్టింగ్ చేస్తాను. చూడొచ్చు మీకు ఇది పీహెచ్ వాల్యూ 8 పాయింట్ ఉంది. అంటే ఈ వాటర్ మనం తాగొచ్చు అనమాట, చాలా ప్యూరిఫై అనమాట. ఓకే, హర హర మహాదేవ్. మనం ఏదే వాటర్ అయితే పట్టుకుంటా ఉన్నాం వాటర్లో. దాదాపు మనం ఒక హాఫ్ అయితే వచ్చేసినాం ట్రెక్కింగ్కి అనసూయమాతకి. చూడొచ్చు మనం ముందుగా కొందరు యాత్రికులు ట్రెక్కింగ్ నుంచి వెళ్తూ ఉన్నారు. మనం కింద వాళ్ళతో ఫాలో అవ్వడం. చూడొచ్చు మీరు వెనకాల ఎంత పెద్ద లోయ ఉందో. ఎడ్జ్ నుంచి మనం రావాలి, కానీ చాలా జాగ్రత్తగా రావాలి. హడావిడి పెట్టుకోకుండా చాలా కూల్గా ఎక్కాలి. ఎందుకంటే ఇక్కడ ఏదన్నా జరిగితే ఇక్కడ కాపాడడానికి ఇట్లా ఎవరు ఉండరు. కాబట్టి మనం ఓన్ రిస్క్తో రావాలి. సేఫ్గా ట్రెక్కింగ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది. మనం అనసూయమాత ట్రెక్కింగ్లో ఉన్నాం కదా, ఈ దారి ఉంటే మనకు పాండవులు గిట్ట ఈ దారి ఉంటే స్వర్గానికి వెళ్ళారని చెప్పేసి ఇక్కడ మనకు సాక్ష్యం ఉందన్నమాట. మీరు ఒకసారి చూడొచ్చు, పంచపాండవులు ఎక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళారని ఉందన్నమాట. దీని శిలాశాసనం ఇట్లా పైన ఉందంట, నేను మీకు చూపిస్తాను. వీళ్ళు పంచపాండవులు అనమాట వీళ్ళందరూ. హర హర మహాదేవ్. దాదాపుగా మనం అనసూయమాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీరు చూసుకోవచ్చు మాతాజీకి 1/2 కిలోమీటర్ దూరంగా ఉందండి. లైట్గా వర్షం ఇట్లా స్టార్ట్ అవుతుంది, చినుకులు పడుతూ ఉన్నాయి. కానీ మేము ఆ లోపు వెళ్ళాలి, ఎందుకంటే మా దగ్గర ఓన్లీ జాకెట్ తప్ప రెయిన్ కోట్ ఏం తెచ్చుకోలేదు ఇప్పుడు. కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఫాస్ట్ వెళ్దానికి ట్రై చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు దాదాపు వచ్చేసినాం. అనసూయమాత దగ్గర కొంచెం దూరంలో ఉంది, కానీ ఇక్కడ మనకు ఒక శిలాశాసనం కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు. దేవనగర్ లిపిలో ఉంటుంది ఈ టెంపుల్. అనసూయమాత టెంపుల్ సంబంధించిన విషయాలు అన్నీ ఇక్కడ రాసి ఉందన్నమాట. దీనికి సంబంధించింది ఇక్కడ ఇట్లా మనకి ఏ రాజు కట్టారని ఒక ఇంగ్లీష్లో హిందీలో రాశారు, చూసుకోవచ్చు. హర హర మహాదేవ్. అనసూయమాత టెంపుల్కి కొంచెం పైన ఇంకా
మనకు ముందు వచ్చేసేది మనకి పూజలు అందుకునేది ముందుగా గణేశుడు కాబట్టి మనకి గణేశుడు ఉన్నాడు. గణపతిని మనం దర్శించుకొని మనం పైనకి అయితే వెళ్దాం. స్వయంభూ అనమాట ఈయన గణేశుడు, చూసుకోవచ్చు. ఎక్కడైనా మనకి ఈయనే ఉంటాడు. మనం వచ్చేసాం. మీరు చూడొచ్చు అక్కడ టెంపుల్ కనిపిస్తుంది, అదే అనసూయ మాత టెంపుల్. ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర దేవదారు వృక్షం అనమాట. అది చాలా హైట్ ఉంటుంది. ఒకసారి మన దగ్గరికి మీకు క్లియర్ చూపిస్తాను. కానీ వర్షం మాత్రం ఒక్కసారి వాతావరణం చేంజ్ అయిపోయింది. మీరు ఒకసారి చూడొచ్చు, అక్కడ మొత్తం మేఘాలు కొనుక్కు చీకటి అయిపోయింది, వర్షం పడుతుంది. ఇక్కడైతే ప్రతిరోజు ఇలానే ఒక 12-2 అయిందంటే వర్షం పడుతూ ఉంటుంది అనమాట. అయినా పర్లేదు, మనమైతే చాలా హ్యాపీగా ట్రెక్కింగ్ వచ్చేసాం. మనమైతే అనసూయ మాత టెంపుల్కి వచ్చేసాం. చూడొచ్చు మనం. మనకైతే అనసూయ మాత స్టోరీ తెలుసు కదా, మీకు తెలిసినట్టయితే. ఇది అనసూయ మాత టెంపుల్. ఇక్కడ మనం చూడొచ్చు, విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు ముగ్గురు చిన్నపిల్లలుగా చేసింది మాతాజీ. ఇదే స్టోరీ అనమాట. ఇలా చిన్నపిల్లలు చేసి వాళ్ళకి ఆహారం అందిస్తూ ఉంటుంది. దానివల్లనే ఆవిడ దత్తాత్రేయుడికి అవతారం ఇచ్చిందనమాట. ముగ్గురు అంశనే దత్తాత్రేయుడు. హర హర మహాదేవ్ శంభో శంకర్. హర హర మహాదేవ్. మనం అనసూయ మాత టెంపుల్ వెనకైతే చూడొచ్చు మీరు, దేవదారు వృక్షం ఉంది. చూడండి ఎంత హైట్ ఉందో, దాదాపు 100 ఫీట్ల హైట్. మనం చూడ ఇలా తల ఎత్తుకొని చూసినా కనిపించట్లేదు, అంత హైట్ ఉంటుంది అనమాట. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం, ఇది మొదలు ఎంత ఉంటుంది అనేది. చూడండి, మీరు గమనిస్తే మాత్రం అనసూయ మాత టెంపుల్ దగ్గర దేవదారు వృక్షం ఇది. చూడొచ్చు ఎంత పురాతనమైన చెట్టు ఇది. హర హర మహాదేవ్. అంత హైట్ గోపురాల మీదకి ఎలా ఎక్కుతామో అని మనం ముందే చూసుకోవచ్చు. కాబట్టి మన దేవాలయ వ్యవస్థలో ఎలా ఉంటుందన్నమాట. ఒకసారి చూడొచ్చు మీరు, ఈ చైన్ ద్వారా చూడండి, ఇలా పైకి ఎక్కేస్తారు అనమాట. వాళ్ళు పైకి ఎక్కేసి అలంకరణ చేస్తారు, అదనమాట. హర హర మహాదేవ్ శంభో శంకర. మనమైతే ఇప్పుడు అత్రిముని క్లేవ్ దగ్గరికి వచ్చేసినాం. కొంచెం కిందకి డౌన్కి వెళ్ళాలి. మనం చూసుకున్నట్టయితే వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో. మొత్తం గ్రీనరీగా మేఘాలన్నీ మన కిందికి వచ్చేస్తూ ఉన్నాయి, మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. దాదాపు మనకు సౌండ్ కానీ వినిపిస్తూ ఉంది, మీరు వినొచ్చు. వాటర్ ఫాల్స్ సౌండ్ వినిపిస్తూ ఉంది. ఇంకా మన దగ్గరికి వెళ్తాం. మనం అయితే ఇప్పుడు వచ్చేసాం దగ్గరికి. ఇది చూసుకోవచ్చు ఇక్కడ బోర్డు కానీ. అత్రిముని క్లేవ్ వచ్చేసి మనకి 50 మీటర్స్ దూరం ఉంది, దగ్గరలో ఉంది. ఇది వచ్చేసి రుద్రనాథ్ 12 కిలోమీటర్స్ ట్రెక్కింగ్. ఇది చాలా టఫ్ అనమాట, కానీ ఇక్కడ వెళ్ళడం చాలా రిస్కీ అనమాట. లోయలు, ఐస్ అవన్నీ దాటుకొని వెళ్ళాలి. రుద్రనాథ్కి 2 దారులు ఉన్నాయి. ఒకటి కింద విలేజ్ నుంచి ఉంటుంది, ఒకటి ఇక్కడ నుంచి ఉంటుంది. కానీ ఇక్కడ యాత్ర స్టార్ట్ అయినాక ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, పర్లేదు. కానీ ఈ టైంలో వెళ్ళడం మాత్రం చాలా రిస్క్ అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇక్కడికి వెళ్తే మనకు 2 దారులు కనిపిస్తున్నాయి. ఈ పైనుంచి వెళ్ళే దారి మాత్రం మనకు రుద్రనాథ్ వెళ్తుంది అనమాట. మనం ఇటు నుంచి కిందికి వెళ్ళాలి. ఇటు వెళ్తే మనకు అత్రిముని క్లేవ్, ఆశ్రమం అన్నీ వచ్చుద్ది అనమాట. అయితే వచ్చేసాం. నేనైతే షార్ట్ కట్లో వచ్చేస్తున్నా. మెయిన్ అయితే యాక్చువల్ అక్కడి నుంచి రావాలి, అందరు అలా వస్తున్నారు, కానీ నేను ఇక్కడి నుంచి వస్తున్నాను. చూడండి, హర హర మహాదేవ్. ఎక్కాలా ఇక్కడ? ఇదైతే మనతో పాటు ట్రెక్కింగ్కి వస్తుంది బ్రో. నేను దీనికైతే మా దగ్గర ఒక బ్యాగ్లో బిస్కెట్ ప్యాకెట్ ఉండే, ఒక బిస్కెట్ అయితే ఇది భయం అవుతుంది. దీనికైతే ఒక బిస్కెట్ వేసాను. ఎక్కడ దాకా వస్తుంది చూద్దాం. డాగి కమాన్, బిస్కెట్ కావాలా? ఈ కుక్క అయితే వాటర్ తాగడానికి ట్రై చేస్తుంది.
కానీ నేను ఈ వాటర్ ఓపెన్ చేసిన. హర్ మాది దాదాపు అతిమూల దగ్గరికి వచ్చేసినాం మనం. ఇక్కడ చూడొచ్చు మనకి, ఇక్కడ ఒక సాధు ఉంటాడు, బాబాజీ ఆత్మ ఉంటాడు. కానీ అతను లోపల రెస్ట్ తీసుకున్నా డిస్టర్బ్ చేయదు మనకి. ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం, కానీ మనకు దర్శనం ఇస్తాడే ఇవ్వడం. కానీ ఇక్కడ చూడండి అది వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేశారు లోపల. మనమైతే అతిముని వాటర్ ఫాల్ టైంకి వచ్చాం. మీరు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు. ఇప్పుడు చూసుకోవచ్చు మీరు. ఎప్పుడెప్పుడు ఆ నీళ్ళు చూసుకుంటే మనం కింది నుంచి దాదాపు ఒక 8 కిలోమీటర్ ట్రెక్కింగ్ వచ్చాము. అది వచ్చేసి ఇదే వాటర్ ఫాల్ చూసుకోవచ్చు మనకి. వావ్, మహాదేవ్ చూసుకోవచ్చు మనకి. వాటర్ ఫాల్ వచ్చేసి మనకు రుద్రరాజు నుంచి ఐస్ కరిగి వస్తూ ఉంటాయి. వస్తే మనం ఇంకా పైకి అక్కడ దాకా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. అత్రిముని క్లేవ్ అయితే మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. చాలా రిస్కీ, అయినా ట్రై చేద్దాం ఒకసారి. అత్రిముని క్లేవ్కి అయితే వెళ్తున్నాం. చూడండి, సూపర్ అడ్వెంచర్ అనమాట ఇది. అడ్వెంచర్ యాత్ర చూసుకోవచ్చు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమాత్రం ట్రిప్ మిస్ అయినా మనం డైరెక్ట్ లోయలో ఉంటాము. ఇది మాత్రం ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా, రిస్కీ అనమాట ఇది. చూడవచ్చు మనం చాలా చిన్న దారి అంతా వెళ్ళాలి. ఇప్పుడు ఇది పట్టుకొని మనం పైనకి వెళ్ళాలన్నమాట. మనం ఇప్పుడు అది అత్రిముని వాటర్ ఫాల్స్. మనం ఇప్పుడు ఈ పక్కన మనకి అత్రిముని క్లేవ్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళాలంటే మాత్రం ఇదొక్కటే దారి మనకి. చాలా జాగ్రత్తగా దీని కింది నుంచి వెళ్ళాల్సిందే. ఏమాత్రం జస్ట్ మిస్ అయినా మనం డైరెక్ట్ లోయలో ఉంటాం. కాబట్టి మీరు ఎవరైనా వస్తే జాగ్రత్తగా తీసుకోండి. నేను వెళ్తా ఉన్నా, చూడండి. చాలా టఫ్. ఈ బండలు మాత్రం చాలా స్మూత్గా ఉన్నాయి, జారుతూ ఉంది. కొంచెం ఇబ్బందిగానే ఉంది, టెన్షన్గానే ఉంది. అయినా పర్లేదు, ట్రై చేస్తూ ఉన్నాను. భయంగా ఉంది బ్రో. జాగ్రత్త ఉంది, జాగ్రత్తగా వెళ్ళు. కష్టం బ్రో. మహాదేవ్ ఫైనల్ అయితే వాటర్ ఫాల్స్ దగ్గర చెప్పేసాం. ఇంకా చూసుకుంటే మనకు అగ్ని ఉన్నారు. అగ్ని సప్తరిషిలో ఈయన ఒకడు అనమాట, అనసూయ మాత హస్బెండ్. ఈయన
దాన్ని వచ్చేసి చూసుకోవచ్చు ఈ గుహ విశాలంగా ఉందో. ఇది అత్రిముడి క్లేవ్ అనమాట. మనం ఇందాక అంశమాత టెంపుల్ చూసాం కదా, అక్కడ నుంచి రోజు ఉదయం 4 o'clock అత్రిముడి లేచి ఇక్కడికి వచ్చేవాడు అనమాట. ఇక్కడికి వచ్చి క్లేవ్ లో తపస్సు చేసుకునేవాడు. అది సాక్ష్యం అనమాట. అందుకే మన సనాతన ధర్మం అంటే చూడండి ఒకసారి. ఇందాక మనం వాటర్ ఫాల్స్ ఎక్కడ నుంచి చూసాము, మనం ఎక్కడ నుంచి చూసాము, కానీ ఇప్పుడు చాలా దగ్గరకు వచ్చేసాం. చూడొచ్చు మీరు, చాలా రిస్క్ తీసుకొని వచ్చేసాం మేము. చాలా టఫ్ అనమాట. ఇదంతా ఇలా జాగ్రత్త ఉంటుంది, కానీ మనం ఇప్పుడు జాగ్రత్తగా రావాలి. హర హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. ఈ బండ కింద నుంచే మనం వెళ్ళాలి, రావాల్సింది నుంచే. చాలా టఫ్ అనమాట. అమ్మా, హర మహాదేవ్, శంభో శంకర. మొత్తానికైతే మనం అత్రిముని క్లేవ్లోకి అయితే వెళ్ళి వచ్చేసాం. చూసుకోవచ్చు, ఏమాత్రం తేడా వచ్చినా డైరెక్ట్ ఇక్కడ లోయ. హర్ హర్ మహాదేవ్. మేమైతే సక్సెస్ఫుల్గా అత్రిముని క్లేవ్కి వెళ్ళి వచ్చేస్తున్నాము. కిందికైతే దిగుతూ ఉన్నాము. చూసుకోవచ్చు, మనం దిగాలంటే ఇది మాత్రం సపోర్ట్ ఉండాల్సిందే. ఇది లేకుండా మనం వెళ్ళలేము. సూపర్ అడ్వెంచర్ అనమాట. తిరిగానే ఎవరైనా ట్రెక్కింగ్ రావాలంటే నాకు మెసేజ్ చేయండి బ్రో, కలిసి ట్రెక్కింగ్ చేద్దాం. నేను హిమాలయాల్లో ఉంటాను ఇంకా కొన్ని మంత్స్. మనకి స్టార్టింగ్ అయితే ఇది కలిసింది, మళ్ళీ మనకి ఎండింగ్లో కలిసింది. చూడొచ్చు మీకు. హర్ హర్ మహాదేవ్.